సర్పంచ్ గా గెలవాలంటే తనతో పాటు తన భార్య కూడా తప్పక ఉండాలన్న సెంటిమెంట్ తో ఆమెను కూడా పోటీలో నిలిపారు ఓ అభ్యర్థి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ చెందిన నారగోని మహేష్ అనే వ్యక్తి ఏ పని తలపెట్టినా జ్యోతిష్యుడైనా తన గురువును సంప్రదిస్తూ ఉంటాడు. అయితే బీబీ నగర్ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్న మహేష్ తన దగ్గరకు వెళ్లారు. నువ్వు తలపెట్టిన కార్యంలో ఎప్పటిలాగే నీ భార్య కూడా ఉంటేనే గెలుస్తాడని చెప్పడంతో మహేష్ భార్య శ్రీలతతో కూడా నామినేషన్ వేయించారు. అయితే గుర్తులు ప్రకటించిన సమయంలో నమూనా బ్యాలెట్ పేపర్లో భార్యాభర్తలిద్దరి పేర్లు ఉండడంతో బీబీ నగర్ గ్రామ పంచాయతీ ఓటర్లు ఆశ్చర్యపోయారు. బీబీ నగర్ వాస్తవ్యాన్ని బీబీ నగర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. పోటీల్లో బరిలో ఉన్నాను. అదేవిధంగా మా మిసెస్ గారు కూడా నామినేషన్ వేశారు, బరిలో ఉన్నారు. ఆమె నాది ఉంగరం గుర్తు, ఆమెది కత్తెర గుర్తు వచ్చింది. ఆమెను సెంటిమెంట్గా వేయించాను. మా ఒక పంతులు చెప్పారు, నీకు బలంగా ఉంటుంది, నీ విజయానికి తోడవుతుంది అన్నందుకు ఆమెను ఈరోజు బరిలో ఉంచాను. అదేవిధంగా నేను బీబీ నగర్ అభివృద్ధి కొరకు నేను ఇప్పటి వరకు నాకు అంటే ముగ్గురు పిల్లలు ఉండే ఆ నిబంధనను ఎత్తివేశారు కనుక ఈరోజు ఖచ్చితంగా బరిలోనే ఉండాలని అభ్యర్థిగా నిలబడ్డాను. నేను ఒక విజన్ తోటి వేశాను. కొత్తగా ఏదో ఇట్లా రేపు డబ్బులు ఇచ్చి కానీ ఇక వేరే మందు వాటికి ప్రోత్సహించే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా నేను ఫ్రీ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ వెళ్తున్నాను. బీబీ నగర్ ఓటర్లు నాకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించగలని కోరుతున్నాను. గెలిపించిన తర్వాత విద్యా వైద్యం పిల్లలకు ఉపాధి గురించి నేను విజన్తో వస్తున్నాను. ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ స్కూలు, మా ప్రైమరీ స్కూల్ ఉంది, మా ఒక రోడ్ అవతల ప్రైమరీ స్కూల్ ఉంది, రోడ్ అవతల గ్రామ పంచాయతీ ఉంది. ఇప్పుడు ఆ స్కూల్లో 50 మంది స్ట్రెంత్ ఉంది. ఏ ఫెసిలిటీస్ లేవు. ఇప్పటి వరకు కూడా అందులోకి వెళ్ళి ఎంతమంది స్ట్రెంత్ ఉంది, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ వస్తున్నాయి, మా తరఫు నుంచి వెళ్ళి మీకు ఏం ఫండ్స్ కావాలి, మీకు ఏమైనా కోఆపరేషన్ కావాలి.